ఇవ్వలేకపోతారు అనుకోండి, అప్పుడు మనం బాధపడకూడదు. ఎప్పుడైనా మన వాళ్ళ పరిస్థితులు మనకు తెలుస్తాయి. ప్రతిఫలం లేకుండా మనం చెయ్యాలి. సరే, మితిమీరి ప్రతిఫలం కోరుకుంటే దురాశ అవుద్ది. పెద్దవాళ్ళ విషయంలోకి వచ్చేసరికి కొంచెం కష్టం అనిపిస్తుంది. వాళ్ళు కోరుకునేది డబ్బు కాదు, వాళ్ళకి కావాల్సింది మానసికంగా ప్రశాంతత కావాలి. వాళ్ళు ఆశించే ప్రతిఫలం పిల్లల దగ్గర నుంచి ప్రశాంతత, ఆనందం, ఒక మంచి మాట, ఒక పలకరింపు, ఇవే ఆలోచిస్తారు. ఎలా ఆలోచిస్తారంటే, మేము కష్టపడి చదువుకున్నాం కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి అని ఆలోచిస్తారు. తల్లిదండ్రులు అలా అనుకోరు. మేము కష్టపడి చెప్పించాము, ఫీజులు కట్టాం కాబట్టి వాళ్ళు ఇంత వృద్ధిలోకి వచ్చారు, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, మనం ఇన్నాళ్ళు కష్టపడడానికి వాళ్ళు మనకి సహాయం చెయ్యాలి, మనల్ని ఆదుకోవాలి, మన ఇబ్బందులు తీర్చాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు. అలా ప్రతిఫలం ఆశించి చేస్తే మనం ఎవరికి సహాయం చేసినట్టు కాదు, మనం వాళ్ళ అవసరం తీర్చినట్టు కాదు. హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రతిఫలం గురించి ఆలోచిద్దాం. ప్రతిఫలం అంటే మనం చేసిన దానికి తగ్గది మనకు కూడా వాళ్ళు చెయ్యాలి అని ఆశించటం ప్రతిఫలం అంటే. అలా ప్రతిఫలం ఆశించి చేస్తే మనం ఎవరికి సహాయం చేసినట్టు కాదు, మనం వాళ్ళ అవసరం తీర్చినట్టు కాదు. ఎప్పుడైతే మనం వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తే తప్పితే, మనం ఎప్పుడైతే అడగకుండా ఉంటామో అప్పుడు మనం చేసిన దానికి ప్రతిఫలం దక్కుద్ది. అంతేగాని మనం వాళ్ళు అడిగి మళ్ళీ తిప్పి తీసుకోవటంలో గొప్పతనం అనేది ఏమి ఉండదు. ఇది మీరు చివరి వరకు చూడండి. చూసి నేను చెప్పిన విషయాలు మీకు ఏమన్నా మనసుకి తగిలినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మీ ఆలోచన బట్టి ఉంటుంది. నేను ఆలోచించి చెప్పేది ఏంటంటే ప్రతిఫలం. ఇప్పుడు మనం పిల్లలకి జనరల్గా నేను చెప్పే విషయాలలో వయసును బట్టి చెప్పుకురావటం జరుగుతుంది. ఎందుకంటారేమో, మన చెప్పుకోవాల్సిన విషయమే మన జీవితాల గురించి కాబట్టి పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు అయ్యే వరకు మన జీవితం మనకి ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నాము అనే విషయం తెలవాలి. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, మనం ఫీజులు కడుతున్నాం, టీచర్ చెబుతున్నాడు. ఇప్పుడు టీచర్స్ చెప్పేది వాళ్ళు జీతం తీసుకుంటారు, పిల్లలకి చెప్తారు. కానీ వాళ్ళు ప్రతిఫలం ఆశించరు ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళ కష్టానికి జీతం వస్తుంది, అది అంతవరకే. కానీ మనం ఇచ్చే జీతానికి వాళ్ళు చెప్పటం లేదు అని అనుకోకూడదు. వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళ వృత్తి అది కాబట్టి చెప్తారు. కానీ మన పిల్లలు చదవటంలో కానీ, వినటంలో కానీ, దాన్ని అర్థం చేసుకోవటంలో కానీ తేడాలు ఉన్నప్పుడు వీళ్ళకి మార్క్స్ తక్కువ వస్తాయి. అప్పుడు మనం టీచర్స్ని మాట అనకూడదు. అది ఎవరి తప్పు అనేది ముందు ఆలోచించుకోవాలి మనం. ఇది విషయం, మనం ఆలోచించాల్సిన విషయం ఇది. మనం ఫీజు కట్టినంత మాత్రాన వాళ్ళు చెప్పలేదని మనం అనుకోకూడదు. అది మనం ప్రతిఫలం ఆశించటం అవుతుంది. అది టీచర్కి ఇవ్వవు, నువ్వు సంస్థకి ఇస్తావు ఫీజు. ఆ విషయం తెలుసుకోకుండా మీరు వాళ్ళను అనకూడదు. అదేవిధంగా టీచర్ అయినా సరే తను తీసుకునే జీతానికి న్యాయం
జరిగేలాగా పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలి, తీసుకొస్తారు. వాళ్ళలో స్వార్థం అనేది ఉండదు. వాళ్ళ జీవితమే చదువు చెప్పటం కాబట్టి వాళ్ళు ఫాలో అవుతారు. అది అలాగే ఇప్పుడు మామూలుగా పిల్లలు ఉద్యోగాలకు వచ్చేస్తారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మేము కష్టపడి చదువుకున్నాం కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి అని ఆలోచిస్తారు. తల్లిదండ్రులు అలా అనుకోరు. మేము కష్టపడి చెప్పించాము, ఫీజులు కట్టాం కాబట్టి వాళ్ళు ఇంత వృద్ధిలోకి వచ్చారు, వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. మనం ఇన్నాళ్ళు కష్టపడడానికి వాళ్ళు మనకి సహాయం చెయ్యాలి, మనల్ని ఆదుకోవాలి, మన ఇబ్బందులు తీర్చాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు. ఇది వాళ్ళ విషయంలో కరెక్టే. ఎందుకంటే వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. అది ప్రతిఫలం కోరుకోవటం కూడా కాదు ఒక రకంగా. కానీ చూసేవాళ్ళకే కాదు, వాళ్ళ పిల్లలకే అనిపిస్తుంది, నాకు చెప్పించినంత మాత్రం నేను మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలా అనే ఆలోచన వస్తుంది. అది వాళ్ళు ఆలోచించటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంత కష్టపడి ఫీజులు కట్టారు అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారని తెలిసి వాళ్ళని మళ్ళీ విమర్శించకూడదు. ఇలాగే ప్రతి ఒక్కటి ప్రతిఫలం ఆశించకూడదు. మనని ఎవరన్నా ఫంక్షన్కి పిలుస్తారు. ఫంక్షన్కి పిలిస్తే మనం గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఒక 1000 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి, అది ఎలా ఆలోచిస్తామంటే క్యాజువల్. నేను చెప్పే విషయం ఇది తప్పు కాదు, ఆలోచించడం కూడా తప్పు కాదు. ఇవాళ పరిస్థితులను బట్టి మనం అలా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇవాళ మనం 1000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చామంటే వాళ్ళు ఇంకొక 500 వేసి 1500 గిఫ్ట్ ఇస్తారని ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు వాళ్ళు బాగున్న మనం పిలిచే టైంకి వాళ్ళ పరిస్థితులు బాగోలేదనుకోండి, ఇవ్వలేకపోతారు అనుకోండి, అప్పుడు మనం బాధపడకూడదు. ఎప్పుడైనా మన వాళ్ళ పరిస్థితులు మనకు తెలుస్తాయి. అదిగో ఆ రోజు ఇచ్చాము, వాళ్ళు ఇవ్వలేదని మరి ఫీల్ అవ్వకూడదు. ఇది ప్రతిఫలం ఆశించకుండా ఉండటం అంటే. ఇవాళ మనకున్నది మనం ఇస్తాం, రేపు వాళ్ళకున్నది వాళ్ళు ఇస్తారు. అప్పుడు బంధం నిలుస్తుంది కానీ డబ్బులు నిలవు. అది ఆలోచించుకోవాలి. అదే విధంగా ఇవాళ రోజుల్లో వచ్చేసరికి పెళ్ళిళ్ళ విషయం వస్తుంది. ఇందులో మనం చెప్పుకునేది ఇది వెటకారంగా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు క్యాజువల్గా మాట్లాడుతున్నారు. మోపులాడి తల్లిదండ్రులు క్యాజువల్గా మాట్లాడుతున్నారు. మేము ఇన్నాళ్ళు పెంచాము, పెట్టుబడి పెట్టాము చదువులకి, అంతకంతా రావాలి కదా అని కట్నం రూపంలో. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎందుకంటే ఆడపిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అడిగే అవసరం ధైర్యం కూడా లేదు. అవసరం కాదు, ధైర్యం కూడా లేదు. అదే అంతకుముందు రోజుల్లో అయితే మొహమాటం లేకుండా చెప్పేవాడు, మేము ఇంత పెట్టుబడి పెట్టాం పిల్లాడి మీద, మరి రావాలి కదా అనేవాడు. అది కరెక్ట్ కాదు. అది ఎక్కువ మందిలో డబ్బున్నాళ్ళ విషయంలోనే ఆపేక్ష డబ్బు మీద ఉన్నవాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇవాళ వచ్చేసరికి ఆపేక్ష ఉన్నా ఇవాళ పరిస్థితుల్లో తొందరపడి ఎవరు మాటలంటారు. ఉంటుంది మనసులో, ఇది ఇంత కాదు. ఆ రోజుల్లో లక్షలు గొప్ప అనుకుంటే ఇవాళ కోట్లు క్యాజువల్ అయిపోయింది కట్నాలు. ఆ ప్రతిఫలం మనం ఆశించేది మన పిల్లల్ని మనం అమ్ముకోవటం అవుతుంది. మన పిల్లల్ని మనం చేతుల్లోంచి వదులుకోవటం అవుతుంది. మనం వాళ్ళకి అప్పగించటం అవుతుంది. అది అర్థం చేసుకోరు.
అది ప్రతిఫలం లేకుండా మనం చేయాలి. ఇక బిజినెస్ ఉంది, పెట్టుబడి పెడతాం, ఒక 50,000 పెట్టుబడి పెడతాం. ఆ పెట్టుబడి ఎంతసేపటికి ఎలా చేస్తే పెరుగుతుంది అనేది ఉండదు. కేవలం ఒకటే దాని మీద బేస్ అవుతారు. ఇది 10 రూపాయలకి తెచ్చాం, 20 రూపాయలకి అమ్మాలి అనే పాయింట్ పట్టుకుంటారు. అలా కాదు, నువ్వు 10 రూపాయల వస్తువుని 20 రూపాయలకి అమ్మే కన్నా 10 రూపాయల వస్తువుని 7 రూపాయలకు అమ్ము. 21 రూపాయికి నీకు 3 వస్తువులు పోతాయి. నువ్వు కేవలం డబ్బు కాదు, నీకు సేల్స్ ఎక్కువ జరిగితే ఆదాయం పెరుగుద్ది. అది ప్రతిఫలం ఎక్కువ వచ్చుద్ది. కానీ ఆలోచించేసరికి అలా అనిపించదు. 20 రూపాయలకి అమ్మితేనే మనకి ఎక్కువ గిట్టుబాటు అవుద్దని. అలా ఉండకూడదు. ఏదైనా సరే మితిమీరి ప్రతిఫలం కోరుకుంటే దురాశ అవుద్ది. ఆ విషయానికి వచ్చేసరికి పెద్దవాళ్ళ విషయంలోకి వచ్చేసరికి కొంచెం కష్టం అనిపిస్తుంది. వాళ్ళు కోరుకునేది ఎప్పుడైనా సరే అప్పటి వరకు కమర్షియల్గా జరిగిపోతుంది ప్రతిఫలం. కానీ లాస్ట్లోకి వచ్చేసరికి డబ్బు కాదు, వాళ్ళకి కావాల్సింది మానసికంగా ప్రశాంతత కావాలి. వాళ్ళు ఆశించే ప్రతిఫలం పిల్లల దగ్గర నుంచి ప్రశాంతత, ఆనందం, ఒక మంచి మాట, ఒక పలకరింపు, ఇవే ఆలోచిస్తారు. వాళ్ళు డబ్బు ఆలోచించరు. డబ్బుగా ప్రతిఫలం అడగరు. తినటానికి లేకపోయినా నా కొడుకు ఈరోజు ఫోన్ చేశాడు, మా అమ్మాయి ఇవాళ ఫోన్ చేసింది, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అని నలుగురితో చెప్పుకునే ఆనందం కావాలి వాళ్ళకి. అది ఇవ్వగలగాలి ప్రతిఫలంగా. ఇది ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులకు ఇచ్చే ప్రతిఫలం అది అవ్వాలి. అప్పుడు ఆ ఇచ్చే ప్రతిఫలం సార్థకతగా ఉంటుంది. డబ్బే కాదు ప్రతిఫలం. దీన్ని ప్రతి వాళ్ళు ఆలోచించండి. అవతల వ్యక్తికి మనం ఇవ్వాల్సింది డబ్బు కాదు, ప్రతిఫలంగా ఒక మంచి మాట, ఒక ఆశీర్వాదము, ఇలా ఎవరికన్నా పెద్దవాళ్ళకి ఉపయోగపడ్డారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఓ పెద్దవాడిని ఉన్నాడు, మా ఇబ్బందుల్లో ఉన్నాడు, మన చేతిలో డబ్బులు ఉన్నాయి, ఇచ్చాము, ఆ ఇచ్చిన డబ్బుకి మనం ప్రతిఫలంగా డబ్బు ఆశించకూడదు. ఆయన నుంచి మంచి ఆశీర్వాదం కావాలి అని ఆశించండి. అది మీకు ఉపయోగపడుద్ది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రతిఫలం ఆలోచించకుండా వాళ్ళు ఇచ్చేదాన్ని తీసుకోగలిగే పరిస్థితుల్లో ఉండగలగాలని నా కోరిక. ఓకే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.